హే గైస్ అందరూ బాగున్నారు కదా. ఇవాళ నేను సేస్ పొట్లకాయతో ఒక రెసిపీ అయితే చూపిస్తాను. ఈ సేస్ పొట్లకాయలు ఓన్లీ విలేజెస్లో కొన్ని విలేజెస్లో మాత్రమే దొరుకుతుంది. ఎక్కడ అడవి ఉంటుందో వాళ్ళకి మాత్రం ఇది బాగా అవైలబుల్ ఉంటుంది. ఇది ఓన్లీ ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది. ఇది చాలా రేర్గా దొరుకుతుంది. ఇది హెల్త్కి చాలా మంచిది. బీపీ కానీ షుగర్ కానీ ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఇయర్లీ వన్స్ అయినా ట్రై చేయండి. చాలా మంచిది హెల్త్కి. ఇది కొంచెం చేదుగా ఉంటుంది. కొన్ని చేదుగా ఉంటాయి, కొన్ని చేదుగా ఉండదు. అందుకే ఈ పైన లేయర్ అనేది తీసేసి కుక్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడైతే నేను ఇది పైన లేయర్ అయితే తీసేస్తా. ఇలా ఒక స్పూన్ తీసేసుకొని ఇలా తీసేసుకోవాలి. చాలా స్మూత్గా ఉంటుంది, అంటే నేతగా ఉంటుంది కదా, మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా స్పూన్తో మొత్తం తీసేసుకోవాలి. ఇలా నేను మొత్తం తీసేసుకున్నాను. ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. వాష్ చేసేసుకోవాలి. ఒక పళ్ళకు వేసి బాగా వాష్ చేసేసుకోవాలి. దీంట్లో వాటర్ వేసి మనం ఇది ఉడకబెట్టుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు కొంచెం యాడ్ చేసుకొని ఇది కుక్ చేసుకోవాలి. టమాటో పెట్టుకొని ఇది ఉడకబెట్టుకోవాలి ఒక 10 మినిట్స్ లాగా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే అయింది. మళ్ళీ ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే ఇది కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు చల్లగా అయిన వరకు వెయిట్ చేయాలి. ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. కుక్కర్ తీసుకున్నాను. ఎండుమిర్చి ఒక 5 to 6 తీసుకున్నాను. జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్ తీసుకున్నాను. మినపప్పు 1 స్పూన్ చేసి పెట్టేసుకోవాలి. దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కొంచెం యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిపోయిన తర్వాత ఇవి వేసేసుకోవాలి. కొంచెం బాగా కలిపేసుకోవాలి. దీంట్లో మనం తల్లుల్లి కూడా తాలింపులోపు వేసేసి మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోయే వరకు ఇది ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి మధ్య. ఇప్పుడైతే ఇది ఫ్రై అయిపోయింది. ఒక్క 5 మినిట్స్ మళ్ళీ కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే ఇదైతే రెడీ అయిపోద్ది. డైరెక్ట్ మనం అన్నంతో ఇలా మొత్తం తినేయచ్చు. ఈజీగా తినేస్తారు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంట్లో ఎవరైనా బీపీ కానీ షుగర్ కానీ ఉన్నవాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. మా ఒడిశాలో అయితే పిత్కా పొట్ల అంటారు. మీ దుక్కేమంటారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ.